అసలు ఈ వాసన చూస్తూ ఉంటే పక్కింటి వాళ్ళు కూడా తలుపులు కొట్టేసి ఏంటి మీ ఇంట్లో ఈ బ్యాడ్ స్మెల్ అని అడుగుతారనమాట. అంత స్మెల్ వస్తున్నాయి. మా ఆయన ఎప్పుడూ లేనిది పీతలు పట్టుకుని వచ్చారు. ఏమంటే ఎప్పుడు స్పెషలిటీ అని అడుగుతావు కదా, అందుకనే ఈసారి స్పెషల్గా పీతలు తెచ్చాను అనేసి అన్నారు. ఇంకా తెచ్చిన తర్వాత వండకు తప్పుతుందా, చచ్చినట్టు వండాల్సి వచ్చిందనమాట. వండక ముందు అయితే కంపు భరించలేకపోయాం, కానీ వండిన తర్వాత పర్వాలేదు, చాలా టేస్ట్గా ఉంది. ఈ పీతలు ఒకసారి రెండుసార్లు తిన్నాను, కానీ వండడం అయితే అస్సలు నాకు తెలియదు అనమాట. అందుకే మా అమ్మకు ఫోన్ చేసి అడిగితే మా అమ్మ చెప్పింది, అలాగే ఉండనమాట. నా అదృష్టం ఇంకా పీతలు మా ఆయన బయట చేపించి తెచ్చేశారు, అదే చాలా సంతోషము. ఈ కర్రీ కోసం ఫస్ట్ అయితే పీతల్లో ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అందులోకి ఆనియన్ పేస్ట్ వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని అందులోకి టమాటాలు, అలాగే ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతలను కూడా వేసేసుకొని కలిపేసుకొని అందులోకి చింతపండు రసం వేసుకొని దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకొని లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని దించేయడం, అంతే, పీతల కూర రెడీ.